Please subscribe Telugu 7 Media. అక్టోబర్ 20 బుధవారం నాడు నెల్లూరు జిల్లా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఏలేరు పాండు ఉప్పులూరు ముట్టాయిలో పోలవరం తదితర మండలాల్లో పోడి వ్యవసాయం చేస్తున్న గిరిజనులు గిరిజనులకు సంబంధించి పోడు భూములకు పట్టాలు వాటిసి డిమాండ్ వేసుకు అదేవిధంగా ఏలేరు పాండు కుటుంబానికి సంబంధించి 2024లో ఉన్న పెద్దల ప్రాజెక్టు వరదలకు కుట్టుకుపోయింది. దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి అలాగా ఏరియాలో ఏ బిఎస్ఎస్ ఉన్నాయో ఆ బిఎస్ఎస్ భూముల్ని బిఎస్ఎస్ సభ్యులకి అక్కుపత్రాలు కోరుతూ ఎస్టీ వలస గిరిజనులకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడం కోరుతూ ముట్టడి కార్యక్రమం ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి సిపి ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య వివరంగా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అన్న కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఏలూరు జిల్లా కార్యదర్శి. ఏలూరు జిల్లాలో ఉప్పునూరు, ఏలేరుపాడు, ముట్టాయిగూడెం, చిలుగుపిల్లి, పోలవరం మండలాల్లో అంటే పోలవరం నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి సాగు చేసుకునే గిరిజనులకి పట్టాలు కావాలని అనేక సార్లు ఇప్పటికే ఆయన చేయడం ధర్నాలు చేయడం జరిగింది. అది చేయడం ఇప్పటి వరకు పదుల సంఖ్యలోనే వచ్చింది. మరొకసారి మూడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి దశాబ్దాల తరబడి సాగు చేసుకునే గిరిజనులకు పట్టాలు అందించాలని చెప్పి ఐటీ ముట్టడి కార్యక్రమం ఈ నెల 22వ తారీఖు చేస్తామని చేపడతాము. ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని మనోజ్ గారు పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే పెదవాళ్ళ ప్రాజెక్టు 2024 వరదలకి విపరీతంగా వర్షాలు పడటం వల్ల వరదలు రావడం వల్ల కొట్టుకుపోయింది. గిరిజన ప్రాంతంలో 16,000 ఎకరాల పైచిలికి భూములకి నీరు అందించినటువంటి పెదవాళ్ళ ప్రాజెక్టు, గుమ్మడివాళ్ళ పెదవాళ్ళ ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఆ ప్రాంత గిరిజన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది కలుగుతాం. కాబట్టి తక్షణమే దానికి భవన నిర్మాణం చేయాలని, అలాగే పోలవరం నిర్వాసితులకు కొద్ది గొప్ప నీరు వస్తేనే కొండలు గుండలు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ పరిహారం ఇచ్చి అక్కడి నుంచి పూర్తిగా పరిహారం ఇచ్చి మండలాన్ని యూనిట్గా తీసుకుని ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని తరలించాలని, అలాగే అనేక మంది నిర్వాసితుల్ని దృష్టిలోంచి తొలగించారు. వాళ్ళు కూడా నిజమైన నిర్వాసిత దృష్టిలో చేర్చాలని చెప్పి ఇట్లా అనేక సమస్యల పైన దశాబ్దాల తరబడి పోటు కొట్టుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వలస గిరిజనులు ఎవరైతే ఉన్నారో వలస వచ్చే నుండి 30 ఏళ్ళు 40 ఏళ్ళు నిర్మించి ఉంటా ఉన్నారు. వాళ్ళ సర్టిఫికెట్ లేక, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లేక ఆ గ్రామాలకు దారి లేదు, కనెక్ట్ లేదు, నీరు లేదు, ఇలా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎస్టీ సర్టిఫికెట్ తగ్గించాలని చెప్పి ఇలా అనేక డిమాండ్లతో ఈ కన్నాపురం దగ్గర ఏదైతే పాట్రామచంద్రపురం ఉందో పాట్రామచంద్రపురం ఎన్టీడీ దగ్గర ధర్నా చేయడం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. 22వ తారీఖు మధ్యాహ్నం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పొడుగు సాగుదారులు ఎవరైతే ఉంటారో ఆ పోలవరం నియోజకవర్గంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.